బాగా ఎంజాయ్ చేశాం కదరా. అరే సుబ్బు, అలా చూడు, దేవకన్యల్లో ఉన్నారు కదా. నేను దేవేంద్రుడేమో డౌట్ వస్తుందిరా. ఫోను నో డౌట్ వాడే. దుర్గా కాంపిటీషన్ మన ఇక్కడ ఉన్నా తెలిసిపోయింది. ఏంట్రా భయం ఏంట్రా? ఏమన్నా హైదరాబాద్ అనుకున్నావా? గోవా ఏం పీకుతాడు రాడు. నా విగ్గు మీద హెయిర్ కూడా పీకలేడు రాడు. లైక్ వీళ్ళకేంట్రా ఇంత హెల్పింగ్ నేచర్ ఉంది. నా పేరు సాలా కాదు, బాలా. హలో, గోవాలో కొత్త వరంగల్ గిట్లుందా? ఏమి ఈడికి రమ్మంటే అడిగి పోయినావు? అంటే గోవాలో బీచ్ ఉంది కదా అని. దునియాలో నువ్వు వేడికన్నా పో బిడ్డ. నీకంటే ఒక్క నిమిషం ముందు నా నీడ ఆడుంటది. స్కూల్ పిల్లగాని లెక్క తప్పించుకునేడు లెక్కలు నీ దమాకులకి తీసేయి. ముంగటున్న కర్రోని చూసినావు కదా, నీ బాడీని తుకడలు తుకడలు చేసి చేపలకి దావతిస్తాడు. నీ పక్కనే ఉన్న బుడమకాయల బాలరాజు గారికి ఫోని. సార్ మీతో మాట్లాడతారా? మాట్లాడండి. హలో, చెప్పినా కదరా గా స్టైల్ నీ మూతికి మ్యాచ్ కాదని. రే బుడంకాయ్, గోవాలో బాగానే తొలగిస్తున్నట్టు నువ్వు. రే నీ ముందు సముద్రం దిక్కు ఓ తెల్ల తోలుపోరు నిలబడ్డది. నచ్చినా అదరా? సూపర్ గా నచ్చిందన్నా. దానికి కూడా నేను నచ్చుంటానన్నా. అదేమైనా సూపర్ గా చూసేస్తుంది. లంగోటు కట్టుకోరా, నీకంత సీన్ లేదు. గది నా మనిషి. నీ మనిషా? Hey short man, I will kill you. वैसे मंतरा बास, वैसे मंतरा. हैदराबाद तोले शेरी. चलो, भाई ने फ्लाइट बुक कर लिया. Get up. పదండి సార్, లేకపోతే ఏసీసీలో ఉన్నారు. జాగ్రత్త. ఈ కర్రోడు ఏంట్రా హెల్ప్ చేస్తాడు అనుకుంటే ఇలా మోసేస్తున్నాడు. రే కరీ అంతే చంపేస్తాను. చలో సార్. పదండి సార్. ఏదేమైనా ఫస్ట్ టైం ప్రైవేట్ ఫ్లైట్ ఎక్కినందుకు చాలా హ్యాపీగా ఉందిరా. అమ్మా, తాగేసి నడుపుతున్నారేంటి సార్? అవును సార్, మనం ఏమన్నా హైదరాబాద్ రోడ్ లో కారు తోలుతున్నామా? విమానమే కదా, ఎత్తడం దించడమే, దాని పని అది చేసుకుంటాం. కరెక్టే సార్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ సార్, బస్సులు రైలు ప్రయాణాల కంటే విమానం ప్రయాణం చాలా ఫెంటాస్టిక్ గా ఉంటుంది సార్. సార్ నాకు డౌట్, హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఎంతసేపు మాస్టారు, మన పేర్లు చెప్పుకునే లోపు హైదరాబాద్ వచ్చేస్తది. అలాగా? అంతే. నా పేరు సుబ్బు అండి, ఈయన బాలరాజు గారు. నేను బిజీ బాలరాజ్ సార్. బిజీ బాలరాజ్. ఈయన పేరు అయ్యర్. అయ్యరా? సూపర్ సార్. వేణుగోపాల అయ్యర్. ఓహో, చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. ఓ ఫంటాస్టిక్. ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. நம்ம பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர். நம்ம ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர். நம்ம తిరుచాపల్లి ఏట్టుపల్లి పెరంబదూర్ ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. కొంచెం లాంగర్ అయినా ఫంటాస్టిక్ గా ఉంది సార్. ఇల్లే సార్ ఇరికే. ఇరికే. நம்ம శ్రీనివాసన్ తిరుచాపల్లి ఏట్టుపల్లి పెరంబదూర్ ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. అబ్బా సూపర్ సార్, సూపర్ సార్. మీ పేరు సార్, మీ పేరు చెప్పేలేపు హైదరాబాద్ ఏంటి సార్, అమెరికా వెళ్ళిపోవచ్చు సార్. సార్ ఇది నా అసలు పేరు ఇల్లే, என்னோட ముద్దు పేరు. ఓ ముద్దు పేరు. ఆమా, అసలు పేరు వేరే ఇరికే సార్. ఏంటి సార్ అది? రాజశేఖర రాజగోపాల శ్రీనివాసన్ తిరుచాపల్లి గురుగారు, మీరు అస్తమానం ఆకాశంలో తిరుగుతుంటారు కదా, సూర్యుడిని ఎప్పుడైనా చూసారా? చాలా సార్లు చూసాను, ఎక్కడెక్కడ పడి ఉంటాడు. మరి చంద్రుడిని? ఆ చంద్రుడు. ఏంటి సార్, ఏంటి సార్, ఏమైంది సార్? ఏంటి సార్? చంద్రుడు. ఆ చంద్రుడు గురించి అడగండి సార్. చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని గోరు ముద్దలు తినిపిస్తూ ఆ చంద్రుడిని పిలిచేది సార్, కానీ అతను రాలేదు సార్. దాంతో మా అమ్మ ఫీల్ అయింది, నేను హర్ట్ అయ్యాను. ఆ తర్వాత పైలట్ అయ్యాను సార్. 30 ఏళ్ళ నుంచి చదువుతున్నా సార్ ఆ చంద్రుడి కోసం. బట్ ఐ నెవర్ మెట్ హిమ్ సార్. ఈ సూర్యుడు మటుకు రోజు కనపడతాడు సార్. ఆ చంద్రుడి సార్ నాకు కూల్ సార్. నేను మేనేజ్ చేస్తాను కదా. ఎలాగా? మ్యూజిక్ తో డైవర్ట్ చేస్తాను. ఓకే. ఆడు రాడు సార్, 30 ఏళ్ళ నుంచి వెయిటింగ్. ఎక్కడ రాడు? రాడు. సార్ సార్ సార్, మీరు ఎక్సైట్ అవ్వకండి సార్. అరే ఏంటి అన్ని చదువు పాటలు వస్తున్నాయి, ఛానల్ మారుతున్నా బాబు. మన టైం బ్యాడ్ సార్, ఈ రోజు పౌర్ణమి. ఈసారి మీరు ట్రై చేయండి. నేనా? ఓకే.
ఆడు రాడు సార్. మీరు హిందీలో పిలవండి, మలయాళంలో పిలవండి, తమిళంలో పిలవండి. ఆడు రాడు సార్. మీరు రండి సార్, రండి. ఎక్కడ సార్? పోరాడు సార్. నువ్వెలా నడుపుతావురా? I hurted, sir. I hurted. నువ్వేంట్రా పెద్ద ఎక్స్పీరియన్స్ పైరెట్ లాగా ఓ తిప్పేస్తున్నావు? ఆయన పెట్టుకోమన్నారు కదా సార్. ఆడు పట్టుకుంటే పట్టుకుంటావా? ఏది పడితే అది పట్టుకోకూడదురా. అయ్యి బాబాయ్, ఇది మందు కొట్టేస్తాడు రా. మనకు కూడా 2 పెగ్గులు అడుగుతాం సార్. సార్ ఎదురుగుండా కొండలు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేద్దాం? పక్కకి వెళ్ళిపోతాయి. నీ వల్లేరా? Steady. Let's steady. కొండలు సార్, కొట్టగా సార్. వీడు తాగేసి పడిపోయాడురా. ఇప్పుడు ఏం చేయాలరా బాబు? సార్ కొండ దగ్గరికి వచ్చాం, పోనీ తిప్పేస్తాను. అరే ఆగా. హలో హలో, అక్కడ ఎవరన్నా ఉన్నారా? మా గోడ ఎవరికైనా వినిపిస్తుందా? నాకు వినిపిస్తుందండి. నీకు కాదురా. హలో హలో హలో, ఎవరికైనా పట్టలేదురా. హలో హలో, ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరన్నా ఉన్నారా? నమస్కారం, నా పేరు డీకే బోస్. బోస్ డీకే అని కూడా అంటారు. హైదరాబాద్ ఫ్లయింగ్ క్లబ్ కి స్వాగతం, సుస్వాగతం. మా ప్రాణం పోయేలా ఉందా బాబు? మీ వాయిస్ బాగుంది. వాయిస్ బాగుందా? పాట పాడా పోనీ. వద్దులే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు. ఇటువంటి సార్, సార్ మీ ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఉన్నాం సార్. మా పైలట్ తాగి పడిపోయాడండి. మరి ఫ్లైట్ ఎవరు తోలుతున్నారు భయ్యా? నేనే నేనే అంటే ఎవరు భయ్యా? సుబ్బుని. చూడు సుబ్బు, నా పేరు ఒకసారి సుబ్బు సార్. చూడు ఒక్కసారి సుబ్బు, నీకింతకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా భయ్యా? అనుభవం వాడు పిండా కూడా సార్, వాడికేం తెలీదు. వాడేమో తాగి పడిపోయాడు. కర్మ. దింపబోయే బాబు, నీకు దండం పెడతాడు. ఓకే, అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి. పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి. దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సహజంగా ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు 20 టన్నుల 300 గ్రాములు. దానికి 2 ఇంజిన్లు, 2 ప్రొపెల్లర్స్, 2 ఫ్యాన్స్ ఉంటాయి భయ్యా. ఒరే నీచుడా, నువ్వే మమ్మల్ని తప్పేటట్టున్నావు. ఎలా దిగాలో చెప్పరా? ఫ్లైట్ కిందకి దింపడానికి 2 ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి, 3వది కాక్పిట్ లో ఉంది. ఇవి మీకు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను భయ్యా. ఇప్పుడు మీరు ముందుకు చూడండి. మీకేం కనిపిస్తుందో చెప్పండి భయ్యా. మా చావు కనపడుతుంది. లేదు, చావు కంటే ముందు, అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా భయ్యా? ఉంది. దాని పక్కనే ఓ రెడ్ బటన్. నొక్కకూడదు, అది నొక్కితే మెయిన్ ఇంజిన్ ఆగిపోతుంది భయ్యా. చెప్పేది పూర్తిగా అనుకోండి. ఎందుకు నొక్కారు? మేనేజర్ పట్టుకుని కొట్టేస్తారా? కాసేపులో చచ్చిపోయేదానికి మేనేజర్ అయితే ఏంటి, ఎంప్లాయ్ అయితే ఏంటి? మెయిన్ ఇంజిన్ ఆగిపోయినా 2వ ఇంజిన్ షురు అంటే కంపెనీ పేరు భయ్యా. చాలా మంచి కంపెనీ, కానీ ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో ఆ కంపెనీ వాడు కూడా గ్యారంటీ ఇవ్వలేదు. మేము మాత్రం పౌడర్ గ్యారంటీ. సార్ చూడండి సార్, హోర్డింగ్. నీకు దండం పెడతాను, ఎలా దించాలో చెప్పరా? ఓకే, ఒకసారి మీ పెట్రోల్ ఇండికేషన్ ముళ్ళు ఎక్కడుందో చూసి చెప్పండి. ఇండికేషన్, థాంక్ గాడ్, ఇక్కడ రెడ్ సిగ్నల్ పడింది సార్. దాని అర్థం మీ పెట్రోల్ కూడా అయిపోయిందని. పెట్రోల్ అయిపోయిందా? పెట్రోల్ అయిపోయినప్పుడు చూసుకోవాలి కదా. ఏంటి సార్ ఎంప్లాయ్ కొడుతున్నారు? ఎంప్లాయ్ తొక్కలేదు, 5 నిమిషాల్లో చచ్చిపోతుంటే. మీరు ఉండండి సార్. మీరు ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు మీరు ఏ దిక్కులో ఉన్నారు భయ్యా? ఏ దిక్కు లేకుండా ఉన్నాం. అయితే నేను చెప్పినట్టు తూచా తప్పకుండా అనండి. చెప్పండి. ఓ భగవంతుడా, నమో వెంకటేశ, నమో వెంకటేశ. మేము ఏ పాపం అన్నా చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమింపు. మమ్మల్ని దయతో నీ దగ్గరికి తీసుకుని వెళ్ళి మమ్మల్ని దయతో. చూడండి భయ్య, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిన వాళ్ళమే. ఎందుకంటే చావు అనేది ఒక నిజం, దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు.
ఇది నేను చెప్పడం లేదు, ఎన్నో పురాణాలు ప్రకటించాయి. చావు అనేది స్టెప్ బై స్టెప్ ఎలా దగ్గరికి వస్తుందో మనుషులు తెలుసుకోలేరు, సడన్ గా వచ్చేస్తుంది. అడగలరా మీరు అడిగింది నా హెల్ప్ అన్న ప్రాణాలా? రే నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని హెల్ప్ అడగలేదు తెలుసా? మీరు చెప్పండి. అయ్యో హెల్ప్ హెల్ప్ సార్ వచ్చేసాం, గట్టిగా పడుకోండి. వచ్చేసాను సార్. ఏంట్రా నడకేంట్రా, మెయిన్ రోడ్డు మీద నడుస్తున్నట్టు అయిపోతారా? తప్పండి తప్పండి రే, తప్పండి రా. కుదిరేసి వెళ్ళిపోతున్నారట్రా. హాయ్ సుబ్బు, గోవా ఎలా ఉంది? నేను గోవాలో లేను, హైదరాబాద్ లోనే ఉన్నాను. అదేంటి? ఆ రౌడీ బ్రదర్స్ అక్కడ కూడా వాళ్ళ మనుషులు పంపించి భయపెట్టి ఇక్కడ తీసుకొచ్చారు. తీరా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎల్లుండి మంచి రోజు వాళ్ళ చెల్లిని తీసుకుని వరంగల్ రమ్మంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది మధు. భయం ఎందుకురా, నేను చెప్పినట్టు చెయ్యి. డైరెక్ట్ గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీ అన్నయ్యలు పెట్టి టార్చర్ నుంచి నేను బయటపడాలంటే మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. ఏ హెల్ప్? అది మీరు ఒకసారి వర్జినిటీ టెస్ట్ చేయించుకోవాలి. సారీ అండి, ఒక అమ్మాయిని అలా అడగకూడదు నాకు తెలుసు, కానీ ఈ ప్రాబ్లం వల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. నేనేం చేస్తాను నాకే తెలియట్లేదు. ఐఎమ్ రియలీ వెరీ సారీ.